ఏపీలో మహిళా నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అన్ని పార్టీల్లోనూ వారికంటూ ఓ ఇమేజ్ ఉంటుంది. అలా వైసీపీలో ఇమేజ్ దక్కించుకున్నారు రోజా, విడుదల రజని. రోజా అయితే దశాబ్ద కాలం ఎమ్మెల్యే అయ్యేందుకు వేచి చూశారు. తెలుగుదేశంలో వర్కౌట్ కాకపోయేసరికి వైసీపీలో చేరి తన ఎమ్మెల్యే కళ సాకారం చేసుకున్నారు. ఏకంగా మంత్రి అయ్యారు. ఇక విడుదల రజని అయితే తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిపోయారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతగా ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా తన మార్కు చూపించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా నేతలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైసీపీలో సైతం మునుపటి మాదిరి యాక్టివ్ గా లేకపోతున్నారు. రాజకీయాలన్నాక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రకరకాల సమీకరణాలు పనిచేస్తాయి. అందుకు అనుగుణంగా నిర్ణయాలుంటాయి. రోజా విషయంలో ఈసారి నగరే టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అక్కడ ఇన్ని రోజులు రాజకీయంగా చేసిన రోజా మిగతా వారిని కలుపుకు వెళ్లలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగానే సొంత పార్టీ నేతల విషయంలో కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. 2014-19లో ఆమె తక్కువ ఓట్లతోనే గెలిచారు. ఇక 2024 వచ్చేసరికి ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటికీ సొంత పార్టీ నేతలతో సఖ్యత ఏర్పరచుకోలేదు. పైగా చిత్తూరు జిల్లాలో సీనియర్ మాజీ మంత్రితో వైరం పెంచుకుంటున్నారు. ఇప్పుడు పార్టీని బాగు చేసే పనిలో ఉన్నారు జగన్. అందుకే రోజాను తప్పించి మరో నేతకు ఇన్ఛార్జి ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవిస్తానని రోజాకు జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. మాజీ మంత్రి విడుదల రజని విషయంలో కూడా జగన్ ప్రత్యేక ఆలోచన చేస్తున్నారు. చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆమెను గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమానికి షిఫ్ట్ చేశారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి చిలకలూరిపేట వచ్చేశారు. ఆ నియోజకవర్గం తనదే అన్న నిర్ణయానికి వచ్చారు. మరి రాజశేఖర్ లాంటి నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇక తనకు తిరుగులేదన్న భావనకున్నారు. అయితే ఆమెను రేపల్లెకు పంపించి మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఓడించాలని చూస్తున్నారు జగన్. అందుకు ఒప్పుకోవడం లేదు రజని. అవసరమైతే పోటీ చేయకుండా ఉండిపోతానని, రేపల్లె నుంచి మాత్రం పోటీ చేయనని తేల్చి చెబుతున్నారు. చేస్తే రేపల్లె నుంచి, లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా పర్వాలేదని సంకేతాలు అధినేత నుంచి వస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.